మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సురేష్ గారు, మన కామెంట్ 9 నెలలు వస్తే ఆ కిక్కే వేరు. ఆయన మరొక కామెంట్ పెట్టారు. థ్యాంక్స్ అన్న, ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పినందుకు మీ మాటల్లో గాంభీర్యం అన్నగారి వాయిస్ విన్నట్టే ఉంది. థ్యాంక్ యూ బ్రో. ఇక శ్రీరామ గారు, అన్న యు ఆర్ రియల్ ఇండియన్ అండ్ సెక్యులర్ పర్సన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. యూ రెస్పెక్ట్ ఆల్ కల్చర్ అండ్ రిలీజియన్స్. మనం భారతదేశం ఉంటాం తమ్ముడు. ఇక్కడ భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న వర్ణాలు ఉన్నాయి. అందరం కలిసిమెలిసి ఉండి ఒకరి ఆచారాలు మరొకరు గౌరవిస్తేనే ఈ దేశం యొక్క మనుగడ, ఈ దేశం యొక్క గొప్పతనం. భిన్నత్వం లేఖత్వం మన భారత ఉపఖండం. ఈ దేశమెగిన ఎందుకు అలిగిన, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని. ఇక రాంబాబు గారు, మార్చి 10వ తేదీలో రేటు ఎలా ఉండవచ్చు ప్లీజ్ అన్న. ఆయన ఇదే కామెంట్ పలుమార్లు పెట్టారు. దానికి నారాయణ గారు మాత్రం ₹5 ఉండే అవకాశం పొందిన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, డైలాగ్ చాలా బాగా చెప్పారు సయ్యద్ భాయ్ రహీంబష్ గారు. థ్యాంక్ యూ అన్న. మీ డైలాగ్ సూపర్ బై సుధాకర్ కిరికిరి. రేట్స్ పెరగవు బ్రో, తమిళనాడు లోకల్ స్టార్ట్ అయ్యింది, ఓన్లీ కాయలు కేరళ పోతున్నాయి. గిరి గారు, ఏప్రిల్ మధ్యలో రేట్స్ పెరగవా? ఏమైనా చూడాలన్న ఎదురు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ చూసిన టమాటా లేని ప్రాంతమే లేదు ఇప్పుడు ప్రస్తుతం దేశంలో. శ్రీరామ గారు, అన్నా ఇండియా వన్ ద మ్యాచ్. నిన్న ఉత్కంఠభరితం కాదు, దయాదుల మధ్య పోరు అంటే ప్రపంచ దేశాలు మొత్తం ఆసక్తిగా చూస్తాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మన దేశం గెలిచింది. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ క్రికెట్ టీం. మన యూట్యూబ్ ఛానల్ తరఫున క్రికెట్ టీంకు అభినందనలు. భయ్యా, ఎట్లయితే అట్లా కానీ మనం అనగా రైతులు కొంచెం ఆలోచన చేసి నాటేది మేలు. ఎందుకంటే రానున్న రోజుల్లో టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి మీరు నాటిన పంట అనేది రాదు. సో నాటేది కొంచెం వర్షం పడినాక నాటుకోండి. బికాజ్ ఆఫ్ మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ వర్షం పడుతుంది. మే తొలి వారంలో కానీ 2 వర్షం పడే అవకాశం ఉంది. పడితే మనకి అనగా సౌత్ ఇండియా కొంచెం కోల్డ్ అవుతుంది. మన కోల్డ్ అయినా కానీ నార్త్ ఇండియా వెరీ హైలో టెంపరేచర్ అనేది ఉంటుంది. కానీ సీజన్ అనేది మేబీ మే లాస్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ జూలై ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది. చాలు కదా మిత్రమా, ఓకే 1 మంత్ చాలు కదా, సరిపోతుంది. జూన్ జూలై దానిపైన మీ ఇష్టం. ఇప్పుడైతే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే తొలి లేదా మార్చి తొలి 2 వారాలు వర్షం పడే అవకాశం ఉంది. మనకు వర్షం పడితే మన దక్షిణ భారతదేశం కాస్త వాతావరణం చల్లబడుతుంది. ఉత్తర భారతం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయి. కాబట్టి వర్షం వచ్చినప్పుడు మనం నాటుకోవడం మంచిది. మే తొలి లేదా 2వ వారంలో. ఉత్తర భారత టమాటాలు మే లాస్ట్ వరకు ఉంటాయి. జూన్ జూలై ఈ 2 నెలలు ఎక్స్పోర్ట్ జరిగే అవకాశం ఉంది. ఆ 2 మనకు చాలు కదా, ఆ పైన మీ ఇష్టం అని అన్నదాతలుగా ఆయన వదిలేశారు. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. అవి చూసే ముందు కుమార్ గారు, చాలా రాష్ట్రాల్లో వర్షం పడుతుందని అంటున్నారు, అక్కడ కాయలు డ్యామేజ్ ఏమైనా అయ్యాయా? ఇంకా ఎన్ని రోజులు వస్తాయి చెప్పండి అన్న. అడ్డ వర్షాలని అదే భారీ వర్షాలు కాదన్న, తొలకరి జల్లులు మాత్రమే. ఈ సభలు భారీ వర్షాలు పడవు. ఇంకా కాయలు డ్యామేజ్ అంటారా? పెద్దది మామూలు వర్షం అంతే. ఇది శ్రావణి రెడ్డి గారిది తొలి రిప్లై. దానిపైన అంతా దైవాధీనం. ఇక ఆయన మరొకటి పెట్టారు. దిస్ ఈజ్ మై స్మాల్ రిక్వెస్ట్ ఫర్ సన్నకారు రైతులు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి చూసి అనుభవిస్తున్నా. మేబీ అలాంగ్ దెమ్ 2 years అట్టర్ ఫ్లాప్ అయినా, మిగతా 8 times సక్సెస్ అయినా, దట్ ఈజ్ ఆల్. కానీ ఒక విషయం, రైతు అనేవారు వాళ్ళకి తోచినట్లు వాళ్ళు చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సక్సెస్ఫుల్ అయిన రైతులు ఏమి చేస్తాడు అంటే వాళ్ళ దగ్గర పైసాకి కరువు ఉండదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తారు. కానీ మనం అంటే చిన్నకారు రైతులము ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చేది? మీరే ఆలోచన చేయండి.
థింక్ బిఫోర్ ఈజ్ బిఫోర్, థింక్ బిఫోర్ ఈజ్ బిఫోర్, యు యాక్ట్ అని అన్నాడు మన స్వామి వివేకానంద. పని చేసే ముందు కానివ్వండి, తర్వాత కానీ థింక్ బిఫోర్ ఈజ్ బిఫోర్ అని పూజ్యులు మన స్వామి వివేకానంద గారు చెప్పారని కామెంట్ పెట్టారు. ఏదేమైనా సన్న చిన్నకారు రైతుల గురించి శ్రావణ్ రెడ్డి గారు చాలా చక్కటి సందేశం పెట్టారు. ఇక దీనికి చివరగా శ్రీరామ గారు, మేలో ప్లాంటేషన్ అంటే అస్సామే అని రకంగా సుప్రసాద్ గారు జ్యోతిసింహం, శ్రీరామ గారు అస్సాం రాజా. ఇక రాజ్ కుమార్ సోంపాలెం, హాయ్ సయ్యదన్న, మీ వీడియోస్ రోజు మార్నింగ్ ఆర్ నైట్ చూస్తాము. March 5 టమోటా రేట్స్ ఒడ్డిపల్లి, కోలార్, కలకడ 200, మొలకల చెరువు 250 నుంచి 300, మదనపల్లి 300 నుంచి 400 అమ్ముతాయని అనుకుంటున్నాము. మీ ఆలోచన ఎలా ఉందో చెప్పండి. మాది చౌడ సముద్రం ఏరియాలో ప్రస్తుతం అయితే ప్లాంటేషన్ ఆగిపోయింది. ఇక నారెడ్డి గారు, అన్న కర్ణాటక జనవరి ఫిబ్రవరి టమోటా ప్లాంటేషన్ చేయలేదు. ఏప్రిల్ మే పక్కా 500 నుంచి 600 అమ్ముతుంది. ఏమో అన్న ఎవరూ చెప్పలేకపోతున్నారు. మార్చిలో ఏమవుతుందో చూడాలి. ఉమాశంకర్ గారు, మార్చికి ఏముందన్నా, ఇంక కేవలం కళ్ళు మూసుకుంటే 5 రోజులు అంతే. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అని కృష్ణాడు కామెంట్ ఉంటే దానికి రిప్లై వచ్చింది. అన్న ఇది దీని గురించి చెప్పి ఆయన మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. అయితే ఉదయాన్నే ఒక 2 కామెంట్లు చూశాను నేను, బట్ నవ్వుకున్నాను బాగా. హార్ట్ సింబల్ కూడా వేశాను. మరి ఎందుకు ఇప్పుడు ఆ కామెంట్ కనిపించడం, ఒక ఆయన పెట్టాడు, రైతులు మీరు ధరల వివరాలు అవి ఇవి చెప్పండి, ప్లాన్ గురించి చెప్పండి అంటే ఇంటి డైలాగ్ చెబుతున్నారు కదా, ఇదేమన్నా అవసరం కానీ కామెంట్ పెట్టారు. అన్న నాకు తెలియక చెప్పలేదు, ఒక అన్నదాత అడిగారు, నా వీక్షకుడు, నా సబ్స్క్రైబర్, అందుకే చెప్పాను. దానికి ఒక ఆయన ఇంకో కామెంట్ పెట్టారు, సరిగ్గా నాకు ఉదయం చూశాను, అది మరి ఎందుకో సాయంత్రం వేసరికి కామెంట్లు లేవు. సయ్యద్ అన్నది ఏముంది, మన కామెంట్ చదివి చెప్తాడు అంతే. నో ప్లాంటేషన్ డీటెయిల్స్ అండ్ నో ఫ్యూచర్ రేట్స్. నేను ముందు ఎప్పటి నుంచి చెప్పానన్నా నా దగ్గర వివరాలు ఏమి ఉండవని చెప్పి మీ కామెంట్ల సమాధానం కూడా మీ యొక్క మనోభావాలని వివిధ ప్రాంతాల నుంచి రైతులు అందరూ కామెంట్ పెడుతున్నారు. అది అందరితో నేను పంచుకుంటున్నాను అంతే.